ఫ్రెండ్స్, ఇదైతే మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనమాట. WII అండ్ అటానమస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఉత్తరాఖండ్లో ఉందన్నమాట. ఇది 15 MTS క్లర్క్ అండ్ అదర్ వేకెన్సీస్ కోసం అయితే ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ అయితే చేస్తున్నారు. ఇంకా దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 30th అనమాట, June 2023. ఇంకా ఎక్కువ టైం అయితే లేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే దీన్ని ఇమీడియట్గా ఈ పోస్ట్లో అయితే మనం పంపించాలన్నమాట. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్. WII ADM 2023/30 ఇదైతే నోటిఫికేషన్ అనమాట. ఇది బేసిక్గా అయితే మనకి ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంది. అయితే ఇక్కడ మనకి దీస్ పోస్ట్స్ ఆర్ క్యారీ ట్రాన్స్ఫర్ లైబిలిటీ అని ఇచ్చారు. సో అక్రాస్ ఇండియా వీళ్ళని ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ వేకెన్సీస్ అనమాట, పర్మనెంట్ వేకెన్సీస్. ఇక్కడ లెవెల్ 1 ఆఫ్ పే స్కేల్ అప్లికబుల్ అయితే అవుతుంది ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే పోస్ట్కి. ఈ టోటల్గా 4 అయితే ఉన్నాయి. UR2, OBC 1, EWS 1 అనమాట. ఇంకా SC ST వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ UR కేటగిరీకి అప్లై అయితే చేసుకోవచ్చు. గ్రూప్ C కిందకి వస్తాయి. దీనికి 10th క్లాస్ అయితే ఇచ్చారనమాట. ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదు. ఇంకా అసిస్టెంట్ అనమాట, గ్రేడ్ 3కి సంబంధించి లెవెల్ 2 ఆఫ్ 7th CPC ప్రకారం దీనికి అప్లికబుల్ అయితే అవుతాయి. ఇవి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. UR, EWS, OBC అనమాట. ఇవి కూడా గ్రూప్ C కిందకి వస్తే వస్తాయి. ఇవి ఇంటర్మీడియట్ అయితే క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. అలాగా ఇంకా కూడా మనకి ఇక్కడ టైపింగ్ స్పీడ్ అనమాట, ఇంగ్లీష్లో 35 words per minute, లేదంటే హిందీ 30 words per minute కంప్యూటర్ మీద అయితే మనం టైప్ చేయగలగాలి. ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదనమాట. ఇంకా ఇక్కడ మనకి టెక్నీషియన్ ఇవి ఒక 4 వేకెన్సీస్ ఉన్నాయి. UR2, OBC 2 అనమాట. ఇది 10th క్లాస్లో 50% మార్క్స్ అయితే ఉండాలి. ఇంకా కూడా మనకి ఇక్కడ IT సర్టిఫికేట్, బహుశా ఇది IT అంటే ITI కాదు, IT అన్నారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయి ఉండొచ్చు. IT సర్టిఫికేట్ ఆఫ్ 2 years డ్యూరేషన్ అనమాట. అంటే 10th విత్ IT సర్టిఫికేట్ 2 years సరిపోతుంది. లేదంటే కనుక ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్లో కనుక 60% మార్క్స్ చదివి ఉన్నా కూడాను ఇదైతే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. 10th విత్ IT సర్టిఫికేట్, లేదంటే ఇంటర్మీడియట్ సైన్స్ 60% అనమాట. ఇంకా టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ UR ఒక పోస్టే ఉంది. గ్రూప్ B కిందకి వస్తాయి. ఇది BSc సైన్స్ అడుగుతున్నారు, లేదంటే లైబ్రరీ సైన్స్లో డిగ్రీ అయితే అడుగుతున్నారు. లేదంటే కనుక ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఉన్నా కూడాను మనకి దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ గ్రూప్ A కిందకి వస్తాయి. దీనికి ఒక పోస్ట్ అయితే ఉంది, URకి ఇచ్చారనమాట. దీనికి మాస్టర్స్ డిగ్రీ అయితే కావాలి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఇవి గ్రూప్ B కిందకి వస్తే ఒక పోస్ట్ ఉంది, URకి ఇచ్చారు. BSc సైన్స్. ఇంకా కూడా మన ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అనమాట. ఇంకా విత్ 11 years ఎక్స్పీరియన్స్. ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ సంబంధించినటువంటి వేకెన్సీస్. ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు, మనం 30th Juneకి చూసుకోవాలి. MTSకి 18 to 27 years అయితే ఇచ్చారు. అసిస్టెంట్ గ్రేడ్ 3కి 18 to 27, టెక్నీషియన్కి 28, టెక్నికల్ అసిస్టెంట్ 28, ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ 27, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ 40 years అనమాట. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అనమాట. అయితే మనకి ఇక్కడ ఎవరైతే ఈ SC ST OBC వాళ్ళు ఈ జనరల్ కేటగిరీకి అప్లై చేస్తారో వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ ఉండదన్నమాట. మీకు మీ కేటగిరీలో పోస్ట్ ఉంటే మాత్రమే మీకు ఆ ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది, లేకపోతే అవ్వదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా కిందకి వచ్చేస్తే ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఆఫ్లైన్లో పంపించాలి. ఈ అడ్రస్కి ద డైరెక్టర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చంద్రబని, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ అనమాట. 30th June 2023 లోపు చేరేలాగా పంపించాలి. అంటే మనం 10 days మినిమం ముందైతే పంపించాలన్నమాట. ఇంకా ఈ EWS వాళ్ళకి సంబంధించినటువంటి ఈ లేటెస్ట్ది అయితే ఈ 2022-23 సంబంధించినటువంటి ఇదైతే ఉండాలి. ఫ్రెండ్స్, ఇంకా దీని ఫీజు అయితే ఇచ్చారనమాట. SC ST PWD క్యాండిడేట్స్కి అయితే కనుక ఇక్కడ 500 rupees. ఇంకా అదర్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ OBC EWS 700 rupees అనమాట. డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాలి. ఎనీ నేషనల్ బ్యాంక్. ఫేవర్ ఏంటంటే మనకి డైరెక్టర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ ఇలాగా మన TD తీయాలన్నమాట.
తీసిందాక చెప్పినటువంటి అడ్రస్కి అయితే మనం ఈ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్నీ కూడాను మనం టెస్టిమోనియల్స్, ఏజ్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడాను మనం జిరాక్స్ తీసుకొని మనం సొంతగా సైన్ చేసుకొని అయితే మనం సబ్మిట్ అయితే చేయాలి. ఇంకా ఓబీసీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి 1 ఏప్రిల్ 2022 తర్వాత తీసుకున్నటువంటి ఆ ఓబీసీ సర్టిఫికేట్ అయితే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 90 మినిట్స్ డ్యూరేషన్తో ఇదైతే కండక్ట్ చేస్తారు. దీనికి మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉన్నదన్నమాట. హాఫ్ మార్క్ విల్ బి డిడక్టెడ్ అని ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనకి పోస్ట్ వైజ్ సెలక్షన్ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ మనకి స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ ఎవరికైతే ఉందో అదైతే కండక్ట్ చేస్తారు. అయితే మనకి ఎగ్జామ్ అనేది డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడికైతే మనం సొంత ఖర్చులతో అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ అని ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్, అలాగే అప్లికేషన్ ఫామ్ ఉంది, ఇంకా ఈడబ్ల్యూఎస్ ఫామ్ ఉంది, ఓబీసీ అలాగే పీడబ్ల్యూడి అనమాట. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే ఇలాగైతే ఓపెన్ అయితే అవుతుంది, పీడిఎఫ్ అనమాట. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని మీరు ఏ పోస్ట్కి MTS ఏది అదేది కూడా మెన్షన్ అయితే చేయాలి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనమాట, ఇందాక మనం చెప్పినటువంటి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ WII ADM 2023-30 అదైతే మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ మీ యొక్క 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్, నేషనాలిటీ ఇండియన్ రాసుకోవాలి. ఇక్కడ ఫోటో అంటించాలన్నమాట. ఇంకా కరస్పాండెన్స్ అడ్రస్ ఇన్ బ్లాక్ లెటర్స్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడితో సహా, అలాగే ఫీజు అలాగే డిమాండ్ డ్రాఫ్ట్ నెంబరు, ఆ డేట్ వేయాలి. ఇంకా మీరు మేల్ ఆఫ్ ఫీమేల్ మెన్షన్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనమాట, మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని ఇయర్స్ మెన్షన్ చేయాలి. ఏజ్ యాజ్ ఆన్ 30th జూన్ 2023కి ఇది మెన్షన్ చేయాలి. ఇక్కడ ఏజ్ ఇవ్వాలి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇక్కడ ఇయర్, మంత్, డే, అలాగే మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్, యాజ్ ఆన్ 30th జూన్ 2020. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, 10th క్లాస్ సబ్జెక్ట్స్ అనమాట, మ్యాథ్స్, సైన్స్, సోషల్, అలాగా పర్సంటేజ్ ఎంత వచ్చింది, గ్రేడ్ అయితే కనుక దాని పర్సంటేజ్లోకి మార్చుకొని ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. బోర్డు CBSE స్టేట్ బోర్డు, ఇయర్ ఆఫ్ పాసింగ్, అలాగా మీకు ఉన్నటువంటి అన్ని క్వాలిఫికేషన్స్ ఇక్కడ వరుసగా అయితే మెన్షన్ చేయాలి. ఇంకా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అటాచ్డ్, మీరు ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేస్తున్నారు, సపోజ్ SC ST OBC EWS 10th క్లాస్, ఇంటర్మీడియట్, అలాగా డిగ్రీ, ఇంకా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉంటే, ఎక్స్పీరియన్స్, అలాగా మీరు ఏది ఎంక్లోజ్ చేస్తూ ఉంటే అవన్నీ 1 by 1 ఇక్కడ రాయాలన్నమాట. డిక్లరేషను, ఇక్కడ ప్లేస్, డేట్, సిగ్నేచర్ చేసుకోవాలి. ఒక ఫోటో అయితే మనం ఎక్స్ట్రా అయితే దీనికి యాడ్ చేసి పంపించాలన్నమాట. ఈ ఎంక్లోజర్స్ సహా మనం ఇందాక చెప్పిన అడ్రస్కి 30th జూన్ 2023 లోపు చేరేలాగా అయితే పంపించాలన్నమాట.